ఓం జగన్మాతా నమో నమ. సుదర్శనుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఒక పక్క సుబాహుడు, ఒక పక్క యథాజిత్తు, ఒక పక్క యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇంతలో హఠాత్తుగా యుద్ధభూమిలో దేవి పరాశక్తి ప్రత్యక్షమైంది. ఆమెను చూడగానే శశికళ, సుదర్శనుడు, మనోరమ, సుబాహుడు కూడా నమస్కరించారు. జగదంబ దర్శనంతో సుదర్శనుడు మరింత శక్తివంతుడై మరొకసారి పరాశక్తిని శిరస్సు వంచి నమస్కరించి కామరాజ బీజాక్షరాన్ని జపిస్తూ ఉన్నాడు. అంతే ఒక్కసారిగా పరాశక్తి వాహనం గర్జించింది. ఆ గర్జనకి శత్రు సైన్యంలో ఏనుగులు, గురాలు పరుగులు పెట్టాయి. పెద్ద జుంజు మారుతం ఒక్కసారిగా వీచడంతో శత్రు సైనికులు కళ్ళు దుమ్ముతో నిండిపోయాయి. అది చూసి శత్రు సైన్యమంతా బొమ్మల్లాగా నిలిచిపోయింది. జగన్మాత అండగా ఉందన్న ధైర్యంతో సుదర్శనుడు తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తున్నాడు. సుదర్శనుడి రథం ముందుకు వెళ్ళడం ముందుగా గమనించిన యథాజిత్తు ఆడదానికి భయపడి బొమ్మలైపోయారేమిటి, సుదర్శనుడిని పట్టి నరికి పోగులు పెట్టమని అరుస్తూ ప్రోత్సహిస్తున్నాడు. సైన్యాన్ని, ఇతర రాజులను అట్లా తన సైన్యంతో అరుస్తూనే యథాజిత్తు సుదర్శనుడి మీద బాణవర్షాన్ని కురిపిస్తూ ఉంటే సుదర్శనుడు దానికి రెట్టింపుగా బాణప్రయోగం చేస్తూ ఉన్నాడు. ఒక యంత్రంలో నుంచి బాణాలు బయటకు వస్తున్నట్టుగా సుదర్శనుడి చేతిలో నుంచి బాణాలు బయటకు వస్తున్నాయి. పరాశక్తి యథాజిత్తు సుదర్శనులను యుద్ధానికి సిద్విలాసంగా చూస్తూ ఉన్నట్టుండి ఛత్రజిత్తు యథాజిత్తుల మీద 2 బాణాలు వదిలిపెట్టింది. వాళ్ళిద్దరూ ఒకేసారి నేల మీద పడారు. మిగిలిన రాజులంతా ఆశ్చర్యపోయి చూస్తుండగా సైనికులంతా ఎక్కడికక్కడ బీడ్చుకుపోయారు. పరాశక్తి సుదర్శన్ని స్వయంగా కాపాడినందుకు సుబాహును మిక్కిలి సంతోషించి జగన్మాతను ఈ విధంగా స్తుతిస్తున్నాడు. అమ్మ జగజ్జనని, నువ్వు నిర్గుణ స్వరూపునివి, నేనేమో గుణ సహితుడు కనుక నా బుద్ధితో ఎంతగా ఆలోచించి ప్రయత్నించినా నిన్ను తెలుసుకోలేను. నీ భక్తుల అర్తిని తొలగించే పరాశక్తివై నీ ప్రభావం చక్కగా స్పష్టంగా చూస్తూ నిన్ను ఏమని స్తోత్రం చేయడం, ఎట్లా స్తోత్రం చేయడం, సర్వంత్ర వ్యాపించి ఉన్నది నువ్వే, వాగ్దేతవు నువ్వే, అందరి బుద్ధులకు విద్యలకు మతి గతి అన్నీ నువ్వేనమ్మా, అందరికీ ఆత్మస్వరూపంగా ఉండేది నువ్వే. బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను సంపూర్ణంగా తెలుసుకోలేకపోతున్నారు. మరి నేనెంత? ఇప్పటి వరకు నాకు ఎటువంటి సజ్జన సాంగత్యము, సిద్ధశుద్ధి లేకపోవడంతో నిన్ను గుర్తించి స్తోత్రం చేయలేకపోయినా ఇప్పుడు సుదర్శనుడు హల్లుడైన పుణ్యమా అని నీ దివ్య రూపము సందర్శ భాగ్యాన్ని పొందగలిగాను. యోగులు, మహర్షులు తపో ధ్యానాల చేత, దామాల చేత మిక్కిలి కష్టపడి చూసే నీ రూపాన్ని మిక్కిలి సులభంగా నాకు చూపించవమ్మా. నేను ధన్యుడినయ్యాను. ఇదంతా నీ దయే. నువ్వు భక్తదయా రాలువమ్మ. క్షణకాలంలో శత్రువులను సంహరించి సుదర్శనుని కాపాడావు. సుదర్శనుని కాపాడము నీ భక్త రక్షణ దీక్ష దక్షతకు నిదర్శనం. అది నీ సహజ గుణము. సరాచర సృష్టినంతటినీ ప్రాణప్రధానమైన దివ్యశక్తిని నువ్వు జనన మరణాలను, భయాన్ని దూరం చేసే దురిత ఉపహరిణివి. జప తపాలు సేవ ఏమీ తెలియని అజ్ఞానుడనైన నన్ను అనుగ్రహించి నీ దివ్య దర్శనాన్ని కలిగించడంతో నేను కృతజ్ఞుడినయ్యాను. నా జన్మ ధన్యమవడంతో పాటు నీ శక్తి సామర్థ్యాలు, నీ ప్రభావము, నీ దయా గుణం నాకు తెలిసినాయి అంటూ సుబాహుడు చేసిన స్తోత్రానికి సంతృప్తిపడిన జగన్మాత సుబాహుడిని వరం కోరుకోమంది. అప్పుడు సుబాహుడు, ఏది కోరినా నీతోనే, నీ దర్శనంతోనే సాటిరావు. నీ దర్శన భాగ్యాన్ని కలిగించి నన్ను కృతజ్ఞుని చేయడమే నువ్వు నాకు ఇచ్చిన దివ్యమైన వరం. నీ మాట ప్రకారంగా కోరుకుంటున్నాను. నువ్వు మా నగరంలో దుర్గవై నిలిచి నన్ను, నా వంశాన్ని, నా ప్రజలను, నా రాజ్యాన్ని కాపాడి రక్షిస్తూ ఉండు. శత్రువులను సంహరించి భద్రతను కల్పించి సర్వదా సుదర్శనుని రక్షించినట్టుగా నన్ను కూడా రక్షిస్తూ ఉండు అని వరం అడిగాడు.
సుబాహుడి కోరిక మేరకు పరాశక్తి దుర్గగా కాశీనగరంలో నివసించడానికి తన అంగీకారాన్ని తెలిపి అతనిని అనుగ్రహించింది. మామగారి స్తోత్రం పూర్తవగానే సుదర్శనుడు సింహవాకిని నమస్కరించి భక్తితో స్తోత్రం చేయడం ప్రారంభించాడు. అమ్మ జగన్మాత, నీ దయ అపారం కదా. భక్తులు కాని వారిని కూడా కాపాడే లక్షణము దీక్ష నీకే ఉన్నాయమ్మా. అటువంటి నువ్వు రక్షించడంతో వింతేమీ లేదు. సకల ప్రపంచాన్ని నువ్వే సృష్టించి పోషించి ఉపసంహరిస్తూ ఉంటావు. జగజ్జనని, నీ ఆజ్ఞ లేనిది ఇకనైనా ఒక అడుగు